व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। विद्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशं सद्गुरुं तं नमामि। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। రాజుగారు దిగుస్తారా? రాజుగారు దిగిరారు. ఎందుకని? వాడికి పెట్టేవాడు చాలా ఉన్నారు. రసన్యాది వాగ్దేవతలు కావాల్సింటున్నారు. వాళ్ళు మీ కోరికలు తెచ్చేవాడు వాళ్ళు. వారికి అలా అడగలే. ఏమడిగింది? అంతటా నువ్వు ఉన్నావని వేగం చెప్పింది నాకు. అంతటా నేను చూశామని ఆ ఋషులందరూ వాళ్ళెవరు దేవుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ ఈ మాటే చెప్తున్నారు. నాకెందుకు కనపడవు? అది కదా ప్రశ్న. మీకు కూడా ఆ ప్రశ్న ఉంది కదా. అంటే మీ అందరి తరఫున రిప్రజెంటేటివ్ తను మాట్లాడి అందుకనే ఆ అమ్మాయిని స్టేజ్ మీద పిలిపించి ఆ ప్రశ్న మీ అందరికీ వినిపించారు. జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ఆవిడది. ఆవిడ ఇప్పుడు నా లోపలికి వచ్చి మీతో మాట్లాడాలి. మరి ఆవిడ దేహం లేదు కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. నా సంగతి కరెక్ట్గా వాళ్ళకి చెప్పు. అప్పుడు వాళ్ళు నన్ను ఇట్లా నిలదీయరు అంటూ. వేదం ఏముందంటే పరమాత్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడు అంది. ఈ మాట నిజమేనా? పరమాత్మ లలితాదేవి కాదు, పరమాత్మ రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆంజనేయుడు కాదు, గణపతి కాదు. అవి అవును అంటే ఎన్టీ రామారావు, భిక్షారాముడు, తోటరాముడు, అడవి రాముడు, ఇంకో రాముడు కాదు. కానీ అవన్నీ వాడే కదా. అట్లా అర్థం చేసుకోండి. అమ్మవారు లలిత ఆవిడ కాదు అని నేను అన్నానంటే అట్లా తప్పుగా వేరుగా అర్థం చేసుకోవాలి. తప్పుగా కాదు, వేరుగా. అదంతా పరమాత్మ యొక్క స్వరూపం. సత్ చిత్ ఆనందం, ఈ మూడు. ఇప్పుడు అంతటా ఉన్నావు అని వేగం చెప్తుంది అన్న మాటకు అర్థం చెబుతున్నా. అంతటా ఎట్లా ఉందో మనకు కనపడాలి. అది చెప్తాం. సత్ అంటే ఉనికి. ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను, ఇది ఉన్నది, ఇది ఉన్నది. ఉన్నదన్నామా లేదన్నామా? ఉన్నది. ఈ పుస్తకం ఉన్నది. నాకు ఇప్పుడు ఏదో ఈ క్లాత్ ఉన్నది, ఈ టేబుల్ ఉన్నది, ఈ హాల్ ఉన్నది, ఆ లైట్ ఉన్నది. ఉన్నది అంటున్నారా లేదా? ఇప్పుడు ఆ ఉన్నదన్నది టేబుల్గా ఉందా, లైట్గా ఉందా, ఫ్యాన్గా ఉందా, వైపుగా ఉందా? ఎలా ఉంది? ఆ ఉన్నదనేది ఒకటి ఉంది. అది మైక్ అనే భావాన్ని మెట్టిగేస్తుంది, ముసుగేస్తుంది. ఆ ఉన్నదనేది ఒకటి ఉంది. ఆ లైట్ అనే భావాన్ని ముసుగుగా వేస్తుంది. మనం నిన్న మరి ముసుగు వేసుకోవడం మనకి భావితులే. ఆ ఉన్నది అన్నది. ఆ ఉన్నది అని నాకు తెలియటానికి ఒక జ్ఞానం కావాలి. అది నా దగ్గర ఉంది. ఎవరు నా దగ్గర ఉన్నది? ఆ లైట్ను చూసే జ్ఞానం,
ఈ ప్లేటును గుర్తించే జ్ఞానము, ఇది బట్ట అని తెలుసుకునే జ్ఞానము, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయా మీ దగ్గర? ఎందుకంటే ఇది నేను మైక్ అంటే మీరు లైట్ అంటారా అన్ను, ఆ లైట్ని గోడ అంటే మీరు గోడ అంటారా అన్ను, మీరు కూడా లైటే అంటారు, నేను కూడా లైటే అంటున్నాను. ప్రతి వస్తువుని మనం అందరం ఒకటిగానే గుర్తిస్తున్నాం. అవునా? గుర్తిస్తున్నామా లేదా? అంటే మన దగ్గర ఏముంది అంటే జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది అంటే ఆ ఉన్న వస్తువు ఏ రూపంగా ఉందో ఆ రూపాన్ని గుర్తించగలిగిన జ్ఞానం నా దగ్గర ఉంది. నా జ్ఞానము ఆ వస్తువు మీదకి వెళ్ళి ఆ వస్తువు ఫలానా అని నాకు చెప్తోంది. అది చెప్పకపోతే నేను కనుక్కోలేను. అర్థమవుతుందా? ఆ చెప్పేటువంటి జ్ఞానం పేరు చిత్. ఏ జ్ఞానం అయితే చెప్తున్నదో ఏమని చెప్తోంది? ఆ ఉన్న వస్తువు ఫలానా అని చెప్తోంది. నాకు ఒక జ్ఞానం అది నా దగ్గర ఉంది. ఎక్కడుంది అని అడగాలి. మీ దగ్గర వెతుక్కోండి. మీ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్లేట్ చూసి ప్లేటు అన్న జ్ఞానం మీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా? ఇది ప్లేటుగా ఇప్పుడు నేను ఊరికి ఏం చెప్పన్నారా? ఇట్లా చూపెట్టాడు. వెంటనే మీరందరూ ఏమంటున్నారు? ఇది కళ్ళ జోడు అంటున్నారు. నేను చెప్పలేదు కదా కళ్ళ జోడు. మీ దగ్గర ఒక జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానమే ఇది కళ్ళ జోడు అని చెప్పింది. ఒకళ్ళకి లైట్ చెప్పిందా? అందరి జ్ఞానం ఒకటే చెప్పింది. అంటే మీ అందరి జ్ఞానం కూడా ఒకటే. ఎందుకంటే అది చూసేటువంటి వస్తువుని ఆ పేరుతోనే పిలుస్తోంది. దాని పేరు చిత్. చిత్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది. అవునా? సత్ ఎక్కడుంది? నాకు ఎదురుగా కనపడేటువంటి వస్తువులో ఉంది. అంటే నా దగ్గర కూడా సత్తు ఉంది. ఎందుకంటే ఆ చిత్తు ఉందని తెలుసుకుంటే ఆ ఉండడం జ్ఞానమే. జ్ఞానం ఉంది అని చెబుతున్నావే, ఆ ఉంది కూడా సత్తే. ఇప్పుడు కన్ఫ్యూజన్ పట్టించకుండా మిమ్మల్ని అది ఉన్నది వేరుగా చూపిస్తున్నా నేను. అంటే ఇక్కడ లేదని అనవాకండి. నా దగ్గర చిత్తున్నది, నా ఎదురుగా చూడబడేటువంటి ప్రతి వస్తువులో సత్తు ఉన్నది. అవునా? అంతవరకు అందరికీ అర్థమైందా? ఇదివరకు మీకు మననం క్లాసులో దృగస్తి దృశ్యం నాస్తి అని ఒక పాఠం చెప్పారు. అంటే ఏమిటి? దృక్కు దృశ్యము అని రెండు ఉన్నప్పటికీ అది ఒకటేను. ఈ దృక్కే ఆ దృశ్యం మీదకి వెళ్ళి ఆ దృశ్యాన్ని తనలో ప్రతిలాపనం చేసుకుని తను దృక్కు మాత్రమే మిగిలింది అని ఇదివరకు పాఠం చెప్పాను. ఆ పాఠం మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ చదువుతారు. ఇప్పుడు ఇంతవరకే చదువుతారు. కాబట్టి చిత్ అనేటువంటిది సత్తులో ప్రవేశించి, సత్తే కదా మనకు కనపడుతున్న దృశ్యం, సత్తులో ప్రవేశించి సత్తును అందులో ప్రవిలాపనం చేసుకుని చిత్తు మాత్రమే మిగిలింది. అంటే సచ్చిత్తుల్లో డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరు? చిత్. ఎందుకని? అది ఎప్పుడు దేని మీదకన్నా వెళ్ళని దాన్ని తనలోకి రాకపోవచ్చు. ఎట్లా రాకపోవచ్చిందంటే మీరు రాకపోతుందంటే మేము నమ్ముతామా? మీరేం నమ్మద్దు. అట్లా గుడ్డిగా నమ్మవాకండి. ఎవరు చెప్పినా నమ్మద్దు. ఈ ప్లేట్ చూడగానే మీ కళ్ళల్లో నుంచి ఒక దృశ్య తరంగాలు ప్లేట్ వరకు వచ్చి ఈ ప్లేట్ దాటిపోలేక అవి మీ దగ్గరికే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నదాన్ని మీ లోపలికి తీసుకొచ్చినాయి. లోపల ఒక ప్లేట్ ఉంది, నేను నా ప్లేట్ దాచేసుకుంటా. మీకు ప్లేట్ కనిపించుంటా లేదా? మీ లోపల కనిపించుంటా? ఎట్లా వచ్చింది మీ ప్లేట్? నా ప్లేట్ నా చేతిలో ఉంటే మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? నేనేమన్నా మ్యాజిక్ చేశానా? నేనేం చేయలే. మీ చిత్ అనేటువంటి శక్తి కదా మీ కంటి ద్వారా నిన్ననే కంట్లోకి వచ్చిన శక్తి ఎంతో చెప్పారు కదా, 1/1 ఇన్ఫినిటీ జీవోస్, సున్నా. అంత శక్తి మన కళ్ళకి. ఆ శక్తి దీని వరకు దృశ్య తరంగాలుగా వచ్చి
అది దీని తాలూకు దృశ్యాన్ని మీ దగ్గరికి చేర్చు. ఈ ఇప్పుడు సచ్చిత్తులు రెండు అర్థమైనవి కదా. మీ లోపల ఆ చిత్తు ఈ సత్తును తనలో లయం చేసుకోవడానికి మధ్యలో ఒక కార్యక్రమం జరుగుతుంది. చిత్తు సత్తును తనలో లయం చేసుకోవడానికి మధ్యలో ఒక పని జరుగుతుంది. ఏమిట్రా పని అంటే, అమ్మగారు చేతిలో ఏదో ఒక వస్తువును పట్టుకుని నాకు చూపిస్తున్నారు, ఈ వస్తువును నేను చూడాలి. నువ్వు చూడాలి అనుకుంటే నేను చూస్తావు, నేను చూడాలి అనుకోకపోతే చూడవు. నేను చూడాలి అనేటువంటి సంకల్పన నీలో కలిగితే దానిని ఇచ్ఛ అన్నాను నేను. ఇచ్ఛాశక్తి. శక్తి దేంట్లో నుంచి వచ్చింది? ఇచ్ఛాశక్తి దేంట్లో నుంచి వచ్చింది? చిత్తులో నుంచి వచ్చింది. చిత్తు మీ దగ్గర ఉందన్నాను కదా, బాగా కళ్ళజోడు చాలా బాగా ఫ్రేమ్ తయారు చేసుకోండి. చిత్తు మీ లోపల ఉంది. ఆ చిత్తులో ఒక శక్తి ఉంది, దాని పేరు ఉద్వేళన అంటారు. ఉద్వేళన శక్తి. అది ఇచ్ఛాశక్తిగా ఇప్పుడు దానికి బయటపడుతోంది. ఇచ్ఛాశక్తిగా బయటపడి ఏం జరుగుతోంది అంటే, అమ్మగారి చేతిలో ఒక ప్లేట్ ఉంది. ప్లేట్ ఉందని తెలియదు, అమ్మగారి చేతిలో ఏదో వస్తువు ఉంది, ఇదేంటని ఆవిడ అడుగుతోంది. ఇప్పుడు దాన్ని చూడాలి అని ఇచ్ఛ కలిగింది నాలో. ఇచ్ఛ కలగగానే ఇంకొకటి జ్ఞానశక్తి అని ఇంకోటి బయలుదేరు. అది ఎట్లా బయలుదేరిందంటే, మిక్సీ మీరందరూ ఆపరేట్ చేస్తారు కదా, మిక్సీకి మీరు లోపల గింజలు పోసి ఆ గిన్నె పెట్టి స్విచ్ ఆన్ చేస్తారు, అంతేనా? ఆ లోపల వీల్స్ ఉంటాయి, అవి తిరుగుతాయి. అవి తిరిగి ఆ లోపల ఉన్న బ్లేడ్లను తిప్పుతాయి. అది మనం చేసామా? మనం స్విచ్చే ఆన్ చేసాం. అవన్నీ వాటికి ఆటోమేటిక్గా ఉంటాయి. ఎప్పుడైతే చిత్తులో నుంచి ఒక ఇచ్ఛ బయలుదేరిందో ఇమీడియట్గా జ్ఞానశక్తి ఏం చేస్తే ఆవిడ చేతిలో వస్తువు నాకు కనబడుతుంది అని ఇంకొక శక్తి పనిచేసింది. దాని పేరు జ్ఞానశక్తి. ఒకటి ఇచ్ఛాశక్తి, ఇంకొకటి జ్ఞానశక్తి. ఇవి రెండు ఎక్కడున్నాయి? చిత్ అనేటువంటి ఆ దాంట్లో ఉన్నాయి. చిత్ ఎక్కడుంది? నాలో ఉంది, నీలో ఉందా, వాడిలో కూడా ఉందా, అందరిలో ఉందా? ఇప్పుడు చిత్తు ఉందని ఒప్పుకుందామా? చిత్తు ఉంది, దాంట్లో ఇంకా ఏముంది? ఒక ఇచ్ఛాశక్తి, ఒక జ్ఞానశక్తి అనే రెండు శక్తులు ఉన్నాయి. ఆ జ్ఞానశక్తి లేచి నువ్వు కళ్ళు తెరువు, నీ కళ్ళల్లో నుంచి దృశ్యకిరణాలను నీ దగ్గరికి పంపించు. పంపిస్తే ఇది ఆ ఆబ్జెక్ట్ వరకు వెళ్ళి దాన్ని దాటిపోలేక అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. ఎందుకంటే శక్తికి చాలా శక్తి ఉంది కదా, దీన్ని దాటి ఎందుకు పోలేదు అని మళ్ళీ మీరు క్వశ్చన్ వేసుకోండి. శక్తి చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన ఈ కళ్ళ ద్వారా వచ్చిన శక్తి ఎంత పవర్ఫుల్? అంశలో అంశ ఇంకా చాలా తక్కువ. అందుకని దీన్ని దాటిపోలేక ఇది అడ్డం పెట్టింది. చిచ్చక్తే వచ్చినట్టయితే అడ్డం పెట్టలేదు కదా. అదెట్లా వస్తుంది అంటే, మళ్ళీ మీకు అది కూడా మీకు సందేహం రావద్దు కదా. మీ కళ్ళు కూడా ఏమొద్దు, ముక్కులు చెవులు ఏమొద్దు, మీరు ఇప్పుడే కూర్చోండి. నేను హిమాలయ పర్వతాలను చూసి 2 కారణం. ఇప్పుడు హిమాలయ పర్వతం కనిపించిందా లేదా అంటే, దీనికంటే అది ఇంకా కాస్త శక్తి కలదు. ఎట్లా వచ్చింది అంటే, నా మనసుతో నేను చూశాను. అంటే నీ కంటి శక్తి కంటే నీ మనస్సు శక్తి ఇంకా పవర్ఫుల్. దానికంటే నీ చిచ్చక్తి ఇంకా పవర్ఫుల్. అర్థమైందా? ఆ చిచ్చక్తిలో
ఒక ఇచ్ఛ, ఒక జ్ఞాన అనే రెండు శక్తులు బయలుదేరినాయి. అవి ఎక్కడుంటాయంటే స్ట్రాంగ్ నిర్వికల్పం ముందు శక్తిలో ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు బయటికి వస్తాయి, అవసరం లేనప్పుడు లోపల ఉంటాయి. అట్లా మూడు ఉన్నాయి. ఒకటి ఇచ్ఛాశక్తి, ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి. క్రియాశక్తి అంటే కంటి ఒక ఉపకరణం ద్వారా ఆ వస్తువు మీద ప్రసరించి ఆ వస్తువుని తనలోకి తీసుకురావడం అనేది ఒక పని. ఈ మూడు పనులు చేసేటువంటిది అమ్మవారు. అమ్మవారు అంటుంది, నన్ను సింధూరావణ విగ్రహాంతనేనా అంటున్నావు నాకు. నేను సింధూరావణ విగ్రహాన్ని కాదు. మరి నేను ఎవరిని? నేను ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు శక్తులు కలగాలి. నా పేరు శివ. శివ అంటే శివుడు, శివుడు అంటే మంగళకరుడు. నేను శివ, నేను శివ. నా శక్తి ఎవరో తెలిసిన స్వాధీన వల్లభ. నా వల్లభుణ్ణి, నా వల్లభుడు ఎవరు? నా శివుడే, నా చిత్తే. నా చిత్తు నా వల్లభుడు. వాడిని నేను స్వాధీనం చేసుకుని ఇదేమిటమ్మా, వాడి లోపల నుండి వాడిని స్వాధీనం చేసుకోవడం ఏమిటి అని అడిగితే, నేను లేకపోతే వాడు ఏం పని చేయలేదు కదా. ఉట్టి చిత్తు, దాంట్లో ఇచ్చ కలగకపోతే, దాంట్లో జ్ఞానం కలగకపోతే, క్రియ చెయ్యకపోతే ఆ శివుడు ఎంటక్కడు, వాడికి ఏం రాదు. అందుకని స్వాధీన వల్లభ, నా వల్లభుండి నా గ్రిప్లో పెట్టుకున్నాను. నేను అవసరమైతే విజృంభించి ఆ చిత్తును నేను ఎంత దూరమైనా ప్రయాణం చేయించగలను. లేకపోతే ఆ లోపలే నేను ఉండగలను. అది నా అర్ధనారీశ్వర తత్వం. అంటే నా చిత్తులో నేను ఎక్కడుంటాను? లోపలే ఉంటాను. అంటే చిత్తులో సగభాగమా, మరి పూర్తిగానా? అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తి, దానికే చైతన్య శక్తి అన్నారు. చైతన్యము, చైతన్య శక్తి, ఈ రెండు ఒక చోటే ఉన్నాయా? ఇప్పుడు అంతటా నీవు ఉన్నావని వేదం ఘోషిస్తున్నది. ఇప్పుడు అంతటా ఉందా లేదా? మీకు కనిపించిందా, కనిపించలేదా? ఋషులు కూడా చెబుతున్నారు, అన్నిటా నిన్ను చూశాము. ఇప్పుడు మీరందరూ మీలో ఉన్న చిచ్చక్తిని చూడలేదా? అది సంకల్ప రూపంగా బయటకు వచ్చిందా? ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా ఆవిడ పనిచేస్తుందా, చేయలేదా? ఆమెలో ఉన్నటువంటిదే కదా, గుర్తించినదే కదా ఈ జగత్తంతా. ఏ జగత్ అయితే మీరు ఆ లైట్ అన్నారు, మైక్ అన్నారు, ఆ ఫోన్ అన్నారు, ఈ గడియారం అన్నారు, ఇవన్నీ అన్నవన్నీ ఆమె గుర్తిస్తే గుర్తించున్నదా, లేకపోతే మీకు ఇంకెట్లన్నా తెలుసా? మాకు చిత్తు ఉంది కదండి, మీ చిత్తు మీ దగ్గరే ఉంటుంది. అది ప్రజ్ఞాన ఘనం, అది ఎక్కడికి వెళ్ళదు. మరి ఈ వెళ్ళేవాళ్ళు ఎవరు? ఈ వెళ్ళేది శక్తి. శక్తి ఎప్పుడు ప్రవహిస్తుంది, కైనటిక్ అవుతుంది. అది ఎప్పుడు పొటెన్షియల్ ఫామ్లో ఉంటుంది. ఎవరు? ఆ చిత్తు. చైతన్య శక్తి కైనటిక్ అవుతుంది. అది కైనటిక్ అయ్యి ఎక్కడికి పోతుంది? వస్తువుల దగ్గరికి వెళ్తుంది. వస్తువులే కాదు, మనుషులు అందరూ. మీకు ఏది తెలుస్తున్నా అదే. ఇప్పుడు ఋషులు మేము అన్నిట్లో చూసాము అంటే ఏం చూసుంటారు మీరే చెప్పండి. ఆ చైతన్య శక్తి ప్రవహించి ప్రపంచంగా పరిణమించింది. అదెట్లా పరిణమించిందంటే మాకు అర్థం కాలేదు. మీరు శక్తి ఉందన్నంత వరకు మేము ఫాలో అయినాం, తర్వాత మాకు తెలియదు. కౌశిక్లో ఒక శక్తి ఉంది, వాడిలో ఒక చిత్తు ఉంది కదా, ఆ చిత్తులో ఒక శక్తి ఉంది కదా. ఏమి శక్తి అంటే అది ఇచ్ఛాశక్తి. ఏమి ఇచ్చ కలిగింది వాడిలో అంటే, వీళ్ళంతా యూట్యూబ్లో సెర్చింగ్ చేసుకోవడం మన వాళ్ళకి రాదు.
వీళ్ళందరికీ తేలికగా ఉండేటువంటిది ఏదైనా ఒకటి చేస్తే నాకు బాగుంటుంది అని వాడిలో ఒక ఇచ్ఛాశక్తి బయలుదేరి. ఆ ఇచ్ఛాశక్తి ఎవరిది? ఇది చిత్తు. చిత్తు అనేటువంటి దానిలో ఈ సంకల్పం కలిగింది వాడికి. కలిగిన తర్వాత జ్ఞానశక్తి ఏం చేసింది? ఆ పనులు ఏవో ఇవన్నీ అవన్నీ తెలియదనుకో, అది ఏమేం చేశాడో వాడు అలాంటిది చేస్తే నువ్వు దీన్ని వాళ్ళందరికీ అందించవచ్చుగా అని ఒకటి వాడిలో ఉన్న ఉద్వేదన శక్తి జ్ఞానశక్తిగా మారి ఈ పని అంతా వాడికి చెప్పింది. అందరిలో వాడు ఊరుకోకూడదు. వాడికి కంప్యూటరో ల్యాప్టాప్ పెట్టుకుని వాడి కళ్ళు పనిచేయాలి, వాడి చేతులు పనిచేయాలి, ఇవన్నీ పనిచేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. అది క్రియాశక్తి. ప్రతిదీ ఈ మైకు తయారైనా, ఈ గడియారం తయారైనా, ఈ పుస్తకం తయారైనా, ఈ బట్ట తయారైనా అన్నీ కూడా ఎవరో ఒకటి ఇచ్చలో బయలుదేరి జ్ఞానశక్తితో పనిచేసి క్రియారూపం ధరించి మనకు వస్తువులుగా కనబడుతుంది. ఏమో ఇది అర్థమైందా అందరికీ? ఇప్పుడు అంతటా నేను ఉన్నావని వేదం చెప్పిన మాట అబద్ధమా? అన్నిటా నేను చూశాము అని ఋషులు చెప్పే మాట అబద్ధమా? రెండూ నిజమే కదా. మరి ఏదమ్మా నాకు కానరావు అంటే ఇది వరకు నాకు ఈ విషయం తెలియలేదు కాబట్టి నాకు కనిపించలే. ఇప్పుడు మీ అందరికీ అమ్మవారు కనిపించిందా? కనిపించాలి. ఆలోచించగలరా? నన్ను నిలదీస్తున్నారు కానీ నేను ఎవరో మీకు తెలియకపోతే నిలదీస్తే నేనేం చేసేది? నాకు ఆ మాటలు రావు కదా. అందుకని ఆమె ఏం చెప్తుందంటే, ఇంకా నెక్స్ట్ ఏంటి అమ్మాయి అది పాట, ఏలమ్మా నువ్వు కానరావు, నేను వేడితే ఎందుకు రావు, నువ్వేం వేడుతున్నావు అంటే నా రూపాన్ని ధరించి రమ్మంటున్నావే, నాకు రూపమే లేదు, నేను నిరాకారం, నువ్వు ఆకారంగా రమ్మన్నావు, అప్పుడు కనిపించలేదమ్మా. నెక్స్ట్ స్టాండ్ ఈ విశాల విశ్వానికి సృష్టికర్త నీవైతే, సృష్టికర్త ఆమెనా ఇంకెవరన్నానా? ఆమెనా? ఎట్లా చెప్పండి? ఏ మనిషిలోనైనా ఇచ్చ బయలుదేరాలి, ఇచ్చ జ్ఞానాన్ని లీడ్ చేయాలి, అది క్రియగా మారాలి. అవునా కదా? అసలు అద్వైతం ఇదే. ఇది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఇంకేం తెలియకర్లా, సింప్లిఫై అయిపోయింది. ఈ విశాల లోకానికి, విశాల లోకం అంటే ఆ బల్బులు, ఈ మైకులు, ఆ పెట్టెలు, ఈ గుడ్డలు, ఈ టేబుల్లు, ఇవన్నీ సృష్టికర్త నీవు. నీవు అంటే అమ్మవారు కూర్చొని తయారు చేసిందా? ఇది ఎవడు తయారు చేసినా వాడి చిత్తులో ఒక ఇచ్చ బయలుదేరి, ఒక జ్ఞానం కలిగి, ఒక క్రియారూపం ధరించి మనకు బట్టగా, గడియారంగా, పుస్తకంగా, మైకుగా, కళ్ళజోడుగా, లైట్గా, గోడగా అన్నీ అంటే. ఆ గోడ కూడా అంటే గోడ కూడా పరమాత్మ, గోడ కూడా పరమాత్మ. ఎవడు ఇచ్చాడో బయలుదేరింది. వాడు ఎవడో ఒకటి కట్టాలనుకున్నాడు. ఈ గడియారం అనుకున్నాడు, కట్టాలంటే ఏం కావాలి అనుకున్నాడు. ఒరే నాయన ఇన్ని ఇటుకలు కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇదంతా జ్ఞానశక్తిలో తయారైంది. క్రియాశక్తి ఇంతమంది లేబర్ అనేవాళ్ళు పనిచేయించు, ఆ రూపం తయారైంది కదా. ప్రతి వస్తువు ఉండాలంటే దే మస్ట్ బి ఏ క్రియేటర్. ఒక క్రియేట్ చేసేవాడు ఒకడు ఉండాలి. ఆ క్రియేట్ చేసేవాడు చచ్చినవాడు కాదు, బతికినవాడు ఉండాలి. ఎందుకని? వాడి చిత్తు పని చేయాలంటే వాడు బతికి ఉండాలి, చస్తే చేయలేదు. అవునా? కాబట్టి ఈ విశాల లోకానికి సృష్టికర్త నీవు. నీ చిత్తు కాదు, నీ చైతన్య శక్తి. ఏ వస్తువు అన్నా చూడండి, ఈ భువన భాండాన్ని మోసేది నీవే. ఎవరు మోస్తున్నారు? ఆవిడ ఏమైందంటే ఇక్కడ కొంచెం డీటెయిల్గా కావాలి. ఈ స్టాండర్డ్ ఏమిటంటే, ఈ ఒకటి ఇచ్చలో బయలుదేరి జ్ఞానంలో వచ్చి క్రియగా మారింది కదా. క్రియగా మారాలంటే
పంచభూతాలు ఉన్నాయి అన్న. గాలి ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, భూమి ఉంది అంటున్నామే. ఆ ఉండడం అనేది సత్ లక్షణం. ఆ సత్తు తస్మాదాత్మన ఆకాశ సంభూత, మొట్టమొదట ఆకాశంలాగా వచ్చింది. ఆకాశం నిరాకారం, దానికి ఆకారం లేదు. ఆకాశాత్ వాయువు, అది ఆ వాయు రూపం ధరించింది. వాయువు నుంచి ఆ ఘర్షణ వల్ల అగ్ని అయింది కదా. అగ్ని అయ్యేటప్పటికి దానికి రూపం వచ్చింది. అక్కడ రూపం లేదు, ఇక్కడ రూపం వచ్చింది. రూపం తేజో రూపం వచ్చింది. జస్ట్ లైట్తో పాటు హీట్ కూడా, వేడి కూడా వచ్చింది. ఎప్పుడైతే వేడి వెలుతురు అనే రెండు వచ్చినాయో రూపం ధరించింది. అంతవరకు నిరాకారం. గాలికి రూపం లేదు, అంతవరకు నిరాకారం. అది ఎప్పుడైతే వేడి వెలుతురు అనే అగ్ని రూపం ధరించిందో ఆ తర్వాత అది ఆ వేడి చల్లారిది, నీరైంది, జల రూపం ధరించింది. ఆ జలం గట్టిపడి సొలిడిపోయేవి, భూమి రూపం ధరించింది. భూమి అంటే ఖనిజాలన్నీ భూమి. అంటే ఇక్కడ సాలిడ్ ఫాము, అక్కడ లిక్విడ్ ఫాము. చూడండి మీరు, అక్కడ గ్యాస్ ఫాము గ్యాస్ లాగా ఉంది. ఈ పాటలో మనం మన్నాను గ్యాస్లో చెప్పుకున్నాం. ఒక చోట మన్నం అయింది, ఒక చోట ద్రవ రూపమైంది, ఒక చోట ఘన రూపమై భూమిగా మారింది. ఈ రూపాలు కాకముందు వాయు రూపం, అంతకుముందు ఆకాశ రూపం. ఇవన్నీ సత్తు యొక్క 5 రూపాలు. 5 కాదు 8 రూపాలు అయింది. ఆ 8 అవ్యక్త మహత్తత్వ అహంకారం. ఆ 8 రూపాల్లో దాన్ని ప్రకృతి అన్నారు. అంటే ఇప్పుడు ప్రకృతి ఎవరు? చిత్తులో నుంచి ఒక శక్తి బయలుదేరి ఆ సత్తు తనే 8 రూపాలుగా మార్పు చెంది, మార్పే కదా అది, మార్పు చెంది తన క్రియాశక్తిని ఉపయోగించుకోవడానికి ఆ భూతాలను వాడుతుంది. ఇప్పుడు అంతటా ఉన్నదే. ఏ వస్తువులోనైనా ఈ 5 భూతాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అవి చూపించడానికి మీకు ఇంకా తెలియదు. సాధన చేస్తే తెలుస్తుంది. తెలియదండి. 8 ప్రకృతులు. ఆ 8 ప్రకృతులు కూడా అమ్మవారి రూపాలు. అందుకే ఆవిడికి 8 చేతులు అని చెప్పారు. చేతులు ఉండవు మనలాగా. మనం చెప్పడానికి వాళ్ళకి తెలియక చేతులు చూపిస్తున్నారు. అష్టభుజాదేవి అని అమ్మవారికి 8 చేతులు పెట్టారు. 8 చేతులు ఉండవు. మనిషే కదా చేతులు ఉండడానికి, కాళ్ళు ఉండడానికి, తలకాయ ఉండడానికి. అందుకని ప్రతి వస్తువు కూడా నీ రూపమే అన్నా ఆలోచించు. కాబట్టి సృష్టికర్తవి నీవే. అందుకే విద్యా జగదధిష్టాన, ఈ విద్యా జగత్తుకు అధిష్టానంగా నువ్వే కూర్చున్నావమ్మా. ఆ శక్తి లేకపోతే, ఇచ్ఛాశక్తి లేకపోతే, జ్ఞానశక్తి లేకపోతే, క్రియాశక్తిగా నీకు డిస్ప్లే చేయకపోతే వస్తువే కనపడదు మనకి. ఈ వస్తువులన్నీ మనకు కనపడుతున్నాయంటే ఆమె రూపమే. నువ్వు ఆమెని మరో రూపంగా చూద్దాం అనుకుంటున్నావు. అందుకే అమ్మ నాకు అమ్మవారి 2 రూపాల్లో కనిపిస్తోంది అంటే నేను ఏం కట్టుకుంటున్నాను చెప్పండి. మిమ్మల్ని నేను ఎలా చూడగలనంటే, మీ నాన్నకు ఒక ఇచ్చ కలిగింది. ఆ ఇచ్చ ఏ విధంగా పరిణమిస్తేనో ఒక రూపం ధరించింది. ఆ రూపానికి ప్రతిరూపాలే మీరందరూ. అంటే ఇచ్ఛాశక్తిలో నుంచి వచ్చిన జ్ఞానశక్తి క్రియారూపం ధరించి పంచభూతాత్మకమైన మనుషులుగా నాకు కనపడుతుంది. వాళ్ళకి మీరు పేరు పెట్టుకున్నారు. దీనికి నేను గడియారం అని పేరు పెట్టినట్టు దానికి అధికారం లేదు. నేను చూసేది ఏం చూస్తున్నాను మీరు చెప్పండి. అన్ని వస్తువుల్లో ఆ అమ్మవారు తన ఇచ్చ, తన జ్ఞాన, తన క్రియ అనే రూపాలుగా పెట్టుకున్నది. కాబట్టి ప్రతి వస్తువులో నేను చూస్తున్నది ఆ చైతన్య శక్తిని. చైతన్యాన్ని ఎందుకు చూడలేదండి మీరు? శక్తిని ఎందుకు చూస్తున్నారు? చైతన్యం నేనే కదా. నేను ఏ రూపాలు ధరించలేదమ్మా. నేను ఏకం, నిత్యం, విమలం, అచరం, సర్వధీ సాక్షిభూతం. ఇప్పుడు అన్ని కనుక్కోండి, మీరు అర్థమవుతుంది.
ఈ విశాల లోకానికి సృష్టికర్త నీవైతే, ఈ భువన భాండాలని మోసేది నీవైతే. ఎవరా మోసేది? ఎవరైతే బయటికి వచ్చి బొమ్మలన్నీ పెట్టుకున్నారో వాడే మోసుకోవాలి, చిత్తుపోయదు. అందుకే పరమాత్మ ఏమన్నాడు? మై అధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. నేను అధ్యక్షుడుగా ఉన్నానురా, నా ప్రకృతి నోరు మూసుకుండిపోకుండా దాంట్లో ఇచ్చగలిగించుకుంది, అదే జ్ఞానం అనే సంపాదించుకుని ఎదగేయాలి వెతుకుతుంది. అన్ని తనే 5 రూపాయలు 8 రూపాయలు ధరించి ఆ బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నది. కొంతసేపు ఆడుకుంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. మై అధ్యక్షణ, నేనేం చేయలేదు. ప్రకృతి నా ప్రకృతి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉన్నవాడు అందరిలో ఎవరున్నారు చెప్పండి? నేను నా ప్రకృతి అప్పుడప్పుడు బయటికి పోతూ ఉంటుంది, బండి లోపలికి వస్తూ ఉంటుంది. అది బయటికి పోతే నేను సాక్షిగా చూస్తూ ఉంటాను, లోపలికి వస్తే నా దగ్గరే ఉండలేదు. మై అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ చర అచరాలన్నింటినీ ఆగే సృష్టిస్తాం. అంటే మీరు చరం చూసినా అచరం చూసినా ఆమె అని తెలుసుకుంటే మీ కళ్ళతో సాధిస్తుంది. లేకపోతే ఇప్పుడు అందరికీ ఒకే కళతో సరిపోతుందో వేరే వేరే కళతో మనందరికీ వచ్చిన రోగం ఒకటే కాబట్టి అందరికీ రెమెడీ కూడా ఒకటే ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా ఏమన్నా ఈ విశాల లోకానికి సృష్టికర్త నీవైతే, ఈ భువన పాండాన్ని మోసేది నీవే. నాకెందుకు కనిపించవు అని అడిగింది. నువ్వు నన్ను వేరుగా చూస్తుంటే నేను ఎట్లా కనిపించేది? నన్ను ఈ సెన్స్లో చూడు, నేను కనపడతా. ఇప్పుడు కనపడ్డానా లేదా? అందరికీ కనపడ్డానా లేదా? అమ్మవారు అవును జవాబు చెప్పండి. అందుకే లలిత సహస్రనామాలు పారాయణం చేశారు. నా సంగతి తెలియకుండా ఎందుకే పారాయణం చేస్తారు? ఇప్పుడు కనిపించిందా? అందరిలో కనపడుతుందా? మీరు అందరిలో ఇంకో దృష్టి, మీ కళ్ళతోటి పెట్టుకొని దృష్టి చూపించనా? దాన్ని చూడగానే ఇది పద్మ చిరంజీవి భార్య, అదేదో దాని తాలూకు పద్మ మంచి పేరు. ఏం కాదమ్మా, మీకు మంచి ఏమో కానీ నాకేం మంచి కాదు. వెంటనే ఇదండి పద్మగా చూసావనుకో, అది మంచిదో చెడ్డదో, పులిపోదో, లేకపోతే ధనవంతురాలో పేదదో, తెలివి తక్కువదో తెలివిగానో, ఇన్ని క్వశ్చన్లు వచ్చాయి. సచిత్రుగా చూడదాన్ని దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టి జ్ఞానమయం చేసుకుంటే ఇదంతా పరమాత్మగానే కనపడతాడు. నీ దృష్టి జ్ఞానమయం కాలేదన్నమాట. మీరు అడుగుతారమ్మా, మరి మీ దృష్టి జ్ఞానమయం అయితే మరి మీకు కూడా మేము కనపడుతున్నాం కదా, అందుకని అధికారే పిలుస్తున్నారు, కాచార్య అనే పిలుస్తున్నారు కదా అంటే, నేను అప్పుడప్పుడు గ్రీన్ రూమ్లో నుంచి స్టేజ్ మీదకి వచ్చి నేను ఒక భావబాధితుడిని అయిపోయి బాగా నటిస్తున్నాను. తెలుసా మీకు? ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఇదే చేయాలి. మరి ఇప్పుడమ్మా మీరు, ఇప్పుడు నేను బ్రహ్మభావితుడిని అయినా, అందుకని బ్రహ్మగానే మాట్లాడుతున్నాను. నేను మరి మామూలుగా మాట్లాడాలా? ఇప్పుడు ఆలోచించాలి. మీరు కూడా అది ప్రాక్టీస్ చేస్తారు. సాధన అంటే అదేనరా? ఏం లేదు అసలు. ఎంత సుసుఖం కర్తుమేమని పరమాత్మ ఊరికే చెప్పాడా? ఇంత తేలిక అంటుండే అది పెట్టుకోలేక మీరు చాలా అంటే సాధన చేస్తారు, నాకు దండం పెట్టి ఏమీ రాదు, ఏమొస్తుంది? పైగా ఇది కూడా శరీరమే కదా. ఈ మైకు దీన్ని పెట్టి మీకు దండం పెడతాను నాకు ఉండి ఇయ్యడే అని అడిగింది అనుకో, మీరే ఆలోచించండి. ఇది ఏమి ఇవ్వగలదు, ఇది ఏమి తీసుకోగలదు? మీరు చెప్పండి. ఏమి ఇవ్వలేదు. మరి ఎందుకు దండం పెడుతున్నారు? మీరే అనుకోండి. నాకు నమస్కారాలు టైం ఇవ్వలేదు, నమస్కారం పెడితే ఏమొస్తుంది? ఆలోచించండి కదా. ఇప్పుడు నేను చెప్పిన మాటలో ఏమన్నా అబద్ధం ఉందా? అందుకని 3వ స్టాండర్డ్లో భారతి ఏం చెప్పిందంటే, ఏ పలుకు పలికినా నీ శృతిగా మారిపోని. అమ్మా నువ్వు ఆ వేదంలో ఏదో చెప్పాడు. శృతి అంటే వేదం.
విన్నది అని కదా. శృతి స్మృతి. శృతి ఏమో వేదం చెప్పిన మాట, స్మృతి ఏమో ఋషులు చెప్పే మాట. వాళ్ళ స్మృతిలో నుంచి వచ్చింది, వాళ్ళ అనుభవంలో నుంచి ఆ మాట వచ్చింది. అందుకని నేను ఏ మాట మాట్లాడినా నీ వేదంలో నువ్వేం చెప్పావో అది అవని అమ్మా. వేదంలో ఏం చెప్పిందామే? నేను సత్తు జిగ్గులని చెప్పింది, అంతేనా చెప్పింది? అది అవనీవమ్మా అంటే నేను మాట్లాడే మాట పద్మ చిరంజీవి భార్య, పద్మ ధనవంతురాలు, పద్మ కోకుడు పోతుంది, పద్మ చెడ్డది, పద్మ ఆరోగ్యవంతురాలు ఇలా కాకుండా పద్మ అనే మనిషి అసలు లేదు, ఒక చైతన్య శక్తి అక్కడ సొలిడిపోయి కూర్చోనుంది కదా. అది రేపు బూడిదగా కూడా మారిపోతుంది. అదొక ఒక రూపమే కదా, అవునా కదా? అలా మారిపోతుంది అన్న భావనతో చూస్తే అదే శృతి. వేదం అదే చెప్పింది. ఇంకా ఏమి ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా నీ సేవగా. నేను ఏ పని చేస్తున్నప్పుడు నేను మాట్లాడడం అనేది ఒక క్రియ. నేను ఈ వంట చేస్తున్నాను ఒక క్రియ. నిద్రపోవాలి, నాకు నిద్రపోతే మాకు బాగా వస్తుంది, నువ్వు కళ్ళు మూసుకోవాలి, మూసుకున్నావు కళ్ళు మూసుకోవాలన్నారా? నేను చాలా కష్టపడి సాధించుకున్నానే ఇది ఎప్పుడు చెప్పడే మీకు. ₹1 కోసం నా గణప సత్యనారాయణ మాట్లాడి ఎవరికి తెలియదమ్మా. ఇది ఇంత సాధన చేస్తేనే ఇది తెలుస్తుంది, మీకు అందరికీ ఫ్రీగా తెలుస్తుంది. ఎందుకంటే రామనాథ గారు మీకు అందరికీ ఫ్రీగా కళలో చూస్తున్నారు. పెట్టేసుకోండి, నాకేం కష్టం లేదు. నాకు ఆయన చెప్పింది చూడండి, ఫ్రీగా కళతో ఇవ్వలే కదా, అందుకనే ఇస్తున్నాను. ఏం అవసరం లేదు. పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి నీకు శ్రద్ధ కావాలి. ఆలోచించు. ఏ క్రియ చేసినా నీ సేవగా మారుతుంది. అమ్మ నువ్వు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇప్పుడు నేను ఏమన్నా చేస్తున్నానంటే నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకంటే ఇచ్చ లేకపోతే నేను చెయ్యగలను. నాకు ఇచ్చేయండి. గురువు గారు చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసినటువంటి విషయాన్ని మా నలుగురికి చెప్పు అన్నారు. ఒకరికి చెప్పినా నలుగురికి చెప్పినా ఇదే పాట. ఒక్కడిని కూర్చోబెట్టి చెప్పినా ఇదే చెప్తా. నలుగురు కూర్చోబెట్టినా 400 మంది కూర్చోబెట్టినా ఈ పాట. కాబట్టి ఈ క్రియ ఏమిటి? ఇప్పుడు నేను చెప్పడం అనే క్రియ నా నోట్లో వచ్చి శబ్దరూపంగా బయటకు వస్తూ ఉందా? నాకు శక్తి లేకపోతే మాట్లాడగలనా? ఆ శక్తే మాట్లాడుతోంది అనుకో. నేను మాట్లాడుతున్నాను, నేను బాగా ఇంత విషయాన్ని వీళ్ళందరికీ చెప్పేశాను, ఫ్రీగా చెప్పేశాను, ఒక్క చీర కూడా పెట్టించుకోలేదు. అది లేకుండా ఈ పని చెయ్యి. అలా చెయ్యడానికి వీలుగా నా శరీరాన్ని మలుచుకోవమ్మా, నీ పరికరంగా మార్చుకో. దీన్ని మనిషిగా కాకుండా ఆ చైతన్య రూపిగా మార్చుకోవమ్మా. నాకు ఆ జ్ఞానం ఇయ్యి, నాకు ఆ కళ్ళజోడు ఇస్తే నువ్వు ఆ వేదం చెప్పినటువంటి ఆ ఋషులు చెప్పిన మాట నేను నిజమని నేను అర్థం చేసుకుంటాను. నాకు అర్థం కాలేదు, ఇప్పటిదాకా నువ్వు కనపడలేదు, నాకు కనపడవమ్మా అని అడుగుతాను. కనపడిందా అమ్మవారు? మీ అందరికి కనపడిందా? ఎవరికి కనపడలేదు? కనపడలేదా? అమ్మో నేను చెప్పినంత వేస్ట్ అవుతుంది. ఎంత బాగుంది కదా. నిలదీసిన భారతికి సమాధానం వచ్చిందా? అమ్మవారిని నిలదీసావు కదా, ఆవిడ జవాబు చెప్తాను. చేసుకోండి అన్న, బాగా చేసుకోండి, మీకే తెలుసు. ఇవాళ పాఠం ఎన్ని వేల సార్లున్నా వినండి, మీకు సచ్చిత్తుడు అర్థమయ్యేదాకా వినండి, ఇంకా అర్థం కాక్కర్లేదు. ఇదే వేదాంతంలో చివరి పాఠం, ఇంకా తెలుసుకోకర్లా. కానీ దానికి బాలగిన్న ఎట్లుండాలో అది లేకపోతే ఇది నిలబడదు. ఇన్నే మీకు భోజనం అయినాక చెప్తా. 1:00 అయింది, 2 గంటలకంతా భోజనం చేసి వచ్చేసేయండి. 2 లోపల రెస్ట్ ఉన్న బ్రహ్మము నేనంట శృతి కలిగాను. నాకు అది తెలిసింది. ఇప్పుడు తెలిసిందా తెలియలేదు? తెలిసిందని ముందే చెప్పేసింది. ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోండి.
ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కడతీర్చితే అందుకని గురుదేవా నీకు నమస్కారం. అది ఎన్నిసార్లు నమస్కారం పెట్టినాను ఆయన పోదు. చెప్తా చూడండి. మీ చేతులు రెండు ఇలా పెట్టుకోండి, కొంచెం సేపు పెట్టండి. ఈ కొనల్లో, ఈ వేళ్ళ కొనల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది చూడండి. చేయి విడిగా ఉండేది రాదు. మీరు ఇలా పెట్టుకోండి, చేతుల కొనల్లో వచ్చిందా రాలేదా అందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉద్వేగన శక్తి? నన్ను బయటికి నేను పోతానంటాను. అందుతో చూడండి ఎంత లేదా మీలో చిచ్చింది ఉందని పిచ్చి పిచ్చిగా నమ్మక్కర్లేదు. ఇదిగో ఉంది. అంగన్యాస కరన్యాసాలు ఎందుకు చేస్తున్నాను? మీ శక్తి ఇప్పుడు నేను భగవంతుని పూజ చేయడానికి కూర్చున్నానే, నా దగ్గర నుంచి బయటకు పోవే, ఇదిగో ఇక్కడే లోపల కూర్చోవే, అవి అన్నీ నేను తీసుకుంటున్నాను. అగ్ని ఇది. ఈ అగ్ని ఒక్కొక్క దాన్ని తీసుకుంటాను, లోపలికి తీసుకుంటాను. ఇది వేరుగా కనబడుతోంది, ఇది జలం, ఇది అగ్ని. ఈ వేళ్ళు రెండు. అందుకే ప్రతి దానికి ఇది టచ్ అయితేనే నీకు ఆ ఎనర్జీ వస్తుంది. చూడండి, ఈ వేడు భగవంతుడు మన శరీరం అలా పెట్టాడు. అందుకని ఈ పరికరాన్ని అట్లా మార్చుకోవమ్మా. ఇది ఉంటే మానవ శరీరం లాగా ఉండి ఫలానా వాడికి భార్య, ఫలానా వాడికి కొడుకు, అదేగా ఈ ఫలానా సంబంధం ఎందుకు? నేను పరమాత్మని బ్రహ్మాస్మి అనుకోరంటే ఇవి అనుకోకండి. మీరందరూ బాగా లెవెల్కి వచ్చారని నాకు తెలిసింది. ఇదిగో చూడండి, ఇవాళ గురువు గారికి పూజ చేసిన పువ్వులు ఒక్కటి కూడా ముడుచుకోలేవు, అన్నీ కూడా విచ్చుకున్నాయి. అంతకుముందు ఎన్నిసార్లు మనం గురు పూజ చేసుకున్నాం, ఇలాంటి పువ్వులు రాలేదు పూజకి. ఏమొచ్చినాయంటే ఇక్కడ కూడా ఉంటాయి మామూలు ఇవి ఇవన్నీ అట్లా చూడండి, పూర్తిగా విచ్చుకోలేదు ఇవి. ఇదిగో వీటితో దండలు కూడా కట్టి మొగ్గులాగా మెడ నిండా వేస్తారు బరువులు. ఇదిగో చూడండి, దీనికి బరువు ఉండదు. మీరు ఈ పువ్వుని బరువు చూసుకోండి, దీనికి చాలా వాసనలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇది అన్నీ వదిలేసింది, నాకేం అక్కర్లేదు, లైట్ వెయిట్. ఇప్పుడు మా గురుదేవుడు నాకు చెప్పిన బాధ్యత అయిపోయింది, ఎందుకంటే ఇవన్నీ లైట్ వెయిట్ అయిపోయింది. ఎవరన్నా 1 or 2 ఉండకపోతే అది నా బాధ్యత కాదు. క్లాస్లో టీచర్ పాఠం చేస్తే అందరికీ 100 మార్కులు రావాలి. పాస్ మార్కులు చాలా మందికి వస్తాయి, కొందరికి 0 కూడా వస్తాయి. 0 వాళ్ళు వీళ్ళు వీళ్ళ కర్మ, వీళ్ళని ఇంకో ఎవరన్నా వచ్చి ఉద్ధరించాలేమో నాకు తెలియదు. వీళ్ళు ఉద్ధరించబడ్డవాళ్ళు. ఇవాళ చాలామంది ఇట్లాంటివి వచ్చాయి. మీకు యథార్థమైన విషయం చెప్పాను, ఇందులో ఏమి ఎగ్జాగరేషన్ లేదు, అసలు కష్టమే లేదు. అహం బ్రహ్మాస్మి అనుకోవడానికి నువ్వు అట్లా బ్రహ్మం, అంతేగాని ఊరికే అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మం కావు. అర్థమైందా? మీరందరూ భోజనానికి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ పుల్లయ్యకి 60 సంవత్సరాలు, పుల్లయ్య లేదు ఏది పుల్లయ్యది, పుల్లయ్యకి 60వ సంవత్సరం అంట. ఇప్పుడు షష్టి పూర్తి కాలేదు, ఇంకా వచ్చింది. అందుకని మనందరికీ ఆత్మబంధువులందరికీ భోజనం పెట్టాలని అనుకున్నాడు. 30,000 రూపాయలు మనకి దీనికోసం ఇచ్చాడు. మీరందరూ కూడా మీకు అన్న అనుకోండి, లేకపోతే ఆత్మీయుడే అని అనుకున్నా హాయిగా